వెల్కమ్ టు మై ఛానల్ రైస్ విత్ శ్రీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను శ్రీదేవి. ఈరోజు నేను మీ ముందుకు ఒక చిన్న విషయం మీద మీతో పంచుకుందామని మీ ముందుకు రావడం జరిగిందండి. అదేంటంటే ఈరోజు మార్నింగ్ నా వర్క్ అయిపోగానే న్యూస్ పేపర్ రీడ్ చేయడం జరుగుతుందండి. రెగ్యులర్గా నేను న్యూస్ పేపర్ రీడ్ చేస్తూ ఉంటాను. అదే క్రమంలో ఈరోజు పేపర్ చదువుతూ ఉన్నప్పుడు ఒక భయంకరంగా మరియు ఆసక్తికరంగా నేను చదివినటువంటి ఒక విషయాన్ని మీ అందరితో షేర్ చేసుకోవాలనిపించిందండి. అయితే ఈరోజు పేపర్ చదువుతున్న క్రమంలో ఈనాడులో ఒక ఆర్టికల్ ఆసక్తికరంగా చదవడం జరిగిందండి. పైకి మేడిపండు, తింటే కడుపు పుండు అని. ఇదేంటా అని లోపలికి వెళ్తే భయంకరమైన నిజాలండి. ఏంటంటే ఈ మధ్యకాలంలో అందరం బిర్యానీ కొంటున్నాం, తింటున్నాం. అదేవిధంగా చికెన్ కర్రీస్ కావచ్చు, మటన్ కర్రీస్ కావచ్చు, చివరికి రోజు చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు తీసుకునేటువంటి పాలు, పెరుగు ఇవన్నీ కూడా కల్తీ కావడం జరుగుతుందని చదివేసరికి చాలా బాధేసిందండి, భయం వేసింది. సో అందుకే మీతో షేర్ చేద్దామని. మన ప్రముఖ దినపత్రికలో ఆ కథనాన్ని చదివాక ఏమర్థమైందంటే మనం నిత్యావసరాలలో వాడే అటువంటి పదార్థాలలో చాలా విషతుల్యమైనటువంటి రసాయనాలు వాడుతున్నారని చాలా క్లియర్గా రాశారండి వారు. ఆ రసాయనాలలో ఒకటి ఎసిటిక్ యాసిడ్ అండి. ఇది ఆహార పదార్థాలు ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి వాడతారటండి. ఈ ఎక్కువ నిలువ ఉన్న పదార్థాలను వాడడం వల్ల పేగు సంబంధ వ్యాధులు ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయటండి. సో ఇంకొకటి టైటానియం ఆక్సైడ్. ఇది ఆకర్షణీయంగా ఉండడానికి వాడతారటండి. ఈ మధ్యకాలంలో చూడండి, మనం ఫ్రూట్స్ మార్కెట్కి వెళ్తూ ఉంటే పళ్ళు చూడగానే ఏ విధంగా ఉంటాయండి, మనల్ని అట్రాక్ట్ చేసుకునే విధంగా ఉంటుంది. సో ఈ రసాయనం ఎందుకు వాడతారటనంటే పదార్థాలు చాలా ఆకర్షణీయంగా కనబడడానికి వాడతారటనండి. ఈ రసాయనాన్ని జనరల్గా పెయింట్స్లలో వాడతారటనండి. సో ఇది వాడడం వల్ల ఆరోగ్యాలు చాలా చెడిపోతావటనండి. ఇందులో మరొకటి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఈ మధ్యకాలంలో అందరూ జాబ్స్ చేయడం, వారు బిజీ లైఫ్స్లలో ఉండడం వల్ల రెడీమేడ్గా దొరుకుతున్నటువంటి అల్లం పేస్ట్ను కొనుగోలు చేసి వాడడం జరుగుతుందండి. అందులో భయంకరమైన వస్తువులను వాడుతున్నారండి. ఒకటి సున్నపు పొడి, ఇంకొకటి కుళ్ళిన ఆలుగడ్డలు. ఇలాంటివి వాడడం వల్ల చాలా ఆరోగ్యాలు పాడవుతున్నాయండి. ఇంకా చివరికి యాసిడ్స్ కూడా వాడుతున్నారు అక్కడ. దీంట్లో కొంతమందిని మనం చూస్తూ ఉన్నామండి, చిన్న పిల్లల్లో స్టమక్ పెయిన్ రావడం. సో మనము ఇంట్లో వాడుతున్నటువంటి చాక్లెట్స్ కానివ్వండి, ఐస్ క్రీమ్స్ కానివ్వండి, ఇలాంటి పదార్థాలలో యాసిడ్స్, కెమికల్స్ వాడడం వల్ల చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు కిడ్నీ సంబంధ వ్యాధులు, లివర్ సంబంధ వ్యాధులు కూడా రావడం జరుగుతుందటండి. ఇంకా అతి భయంకరమైన వ్యాధి ఏంటి అంటే క్యాన్సర్ కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయటండి. సో అందరూ జాగ్రత్తగా, అసలే ఇది ఎండాకాలం అండి, పిల్లలందరూ ఇంట్లోనే ఉంటారు. దయచేసి అందరూ వీలైనంత వరకు వండి వాడికి తినిపించే విధంగానే ఆలోచించండి. ఇక్కడ కొందరు వ్యాపారులు వారి లాభాల కోసం ప్రజల యొక్క ప్రాణాలతో చెలగాటాలు ఆడుతున్నారండి. ఇప్పుడు మనం ఏం చేయాలండి, మనం కొనుకొచ్చుకున్న కూరగాయలని శుభ్రంగా గోరువెచ్చటి వాటర్లో కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసి నీట్గా కడిగి వాడుకోవాలి. మరియు ఇంకొన్ని కడగలేని ఉంటుంది,
అలాంటి పదార్థాలను మనం వాడుతున్నప్పుడు బ్రాండెడ్, మంచి బ్రాండ్ అంటే ఇంత ట్రస్ట్ ఉన్నటువంటి బ్రాండ్ పదార్థాలను వాడితే మన ఆరోగ్యాలను మనం కాపాడుకునే అవకాశం ఉంటుంది. మరి మనం ఈ కల్తీ నుండి కాపాడుకునే అవకాశం ఏమైనా ఉందా అంటే ఉందండి. గుడ్డిగా నమ్మవద్దండి. అతి ఆకర్షణీయంగా ఉన్న వస్తువుల వైపు వెళ్ళకూడదండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కానివ్వండి, మసాలా దినుసులు కానివ్వండి, వీలైనంత వరకు కొంత మన ఆరోగ్యం కోసం మనం ఆలోచన చేస్తూ వాటి కోసం కొంత టైం కేటాయించి మన ఇంట్లోనే తయారు చేసుకునే విధంగా ఆలోచన చేస్తే బాగుంటుందండి. ఇంకొకటి ఏంటి అంటే, మనం వస్తువులు ఎక్కడైనా కొనుగోలు చేస్తున్నప్పుడు అక్కడ ఏదైనా కల్తీ జరిగింది అని మనకు అనిపించినప్పుడు ఫుడ్ సేఫ్టీ అధికారులకి మనం సమాచారాన్ని అందిస్తే వారు దాని మీద చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. కొంత మళ్ళీ జరగకుండా ఉండడానికి ఇది యూజ్ అవుతుంది అనేది. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుందండి. మనం తినే ప్రతి ముద్ద మనకు ఆరోగ్యాన్ని ఇవ్వాలి, కానీ అది ప్రాణాలకే ముప్పు అనే విధంగా ఉండకూడదు కదండి. సో ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ స్నేహితులకి, మీ కుటుంబ సభ్యులకి ఈ ఇన్ఫర్మేషన్ని అవగాహన కల్పించడానికి షేర్ చేయండి, కామెంట్ చేయండి. దయచేసి ఈ వీడియో కేవలం అవగాహన కోసం మాత్రమేనండి. మరిన్ని వివరాల కోసం వార్తా సంస్థను కానివ్వండి, అధికారులను కానివ్వండి సంప్రదించండి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.